జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో చాలామంది స్టార్స్ వచ్చి ప్రమోషన్ చేయడం మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ జాబితాలోకి మన వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన వియ్యంకుడు కోసం స్వయంగా ఆయనే వచ్చి ఖమ్మంలో వెంకటేష్ గారు ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. హీరో వెంకటేష్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన వియ్యంకుడు కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో వెంకటేష్ రోడ్ షో. సో రఘురామరెడ్డి గారు తన వియ్యంకుడు అనమాట. సో ఈయన కాంగ్రెస్ పార్టీ. సో ఈయన కోసం ఖమ్మంలో ఒక రోడ్ షోలో పాల్గొన్నారు మన హీరో వెంకటేష్. అలాగే వెంకటేష్ కూతురు అశ్రితను రఘురామరెడ్డి పెద్ద కుమారుడు వివాహం జరిగింది. రఘురామరెడ్డి గారి పెద్ద కుమారుడికి మన వెంకటేష్ గారి కూతురునిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. అలాగే ఖమ్మం మయూరి సెంటర్ నుంచి మైరా రోడ్, అలాగే జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ఈ రోడ్ షో అనేది కంటిన్యూస్గా కొనసాగినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రఘురామరెడ్డి, ఎంపీ రేణుకా చౌదరితో పాటు పలువురు కాంగ్రెస్, సిపిఎం, సిఐ నేతలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే వెంకటేష్ని చూసేందుకు ఆబ్వియస్లీ ఫిలిం స్టార్ కాబట్టి జనాలు హ్యూజ్ క్రౌడ్స్ అనేవి మనం చూడడానికి వస్తూ ఉంటారు. అలాగే వెంకటేష్ గారు చూసినందుకు కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అలాగే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే వెంకటేష్ గారు ఏమంటున్నారంటే భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ రఘురాముడు. సో ఈ క్యాప్షన్ పెట్టి ఎలాగైనా రఘురామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి వెంకటేష్ గారు ప్రచారంలో చెప్పడం జరుగుతుంది. అలాగే వెంకటేష్ గారు ఇక్కడ హాస్యాస్పదంగా కాంగ్రెస్ ఈవీఎంలో కాంగ్రెస్కి థర్డ్ ప్లేస్ అనమాట. సో 3వ నెంబర్ గుర్తుందిగా ఈవీఎంలో అక్కడ కాంగ్రెస్ ఉంటుంది. సో ఎలాగైనా సరే కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గారికి ఓటేయాలని కూడా చెప్తున్నారు. అలాగే మే 13న జరిగే ఎన్నికల్లో రఘురామరెడ్డి గారికి భారీ మెజారిటీని అందించి ఎలాగైనా గెలిపించాలని చెప్పి ఈ విధంగా వెంకటేష్ గారు ఖమ్మంలో జరిగిన రోడ్ షోలో పార్టిసిపేట్ చేసి ప్రచారం చేయడం జరిగింది.